సార్ నమస్తే అండి. రాహుల్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? నమస్కారం సోన గారు, బాగున్నా అండి? సార్ నేను బాగున్నాను. ఇప్పుడు ప్రతి ఎపిసోడ్‌లోనూ మనం చాలా టిపికల్ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తూ ఉన్నారు మీరు. కొంత అవునండి. సబ్జెక్ట్ అయితే అర్థమవుతుంది. కొంత సబ్జెక్ట్ అయితే అసల బుర్ర పిచ్చెక్కుతుందంటారు చూడండి అట్లా అయితుంది. ఉమ్, ఆళ్ళ రూల్స్ ఏంటో, రెగ్యులేషన్స్ ఏంటో పోనీ మనకు అర్థం కాలేదంటే అనుకోవచ్చు. అక్కడ వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉమ్, అన్‌డాక్యుమెంటరీ గురించి మాట్లాడుతున్నాం మనం. సో, ఈ అవునండి. అన్‌డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు అసలు ఎట్లా ఎంట్రీ ఇస్తారు? ఇక్కడ మనకెంత చెకింగ్ నడుస్తూ ఉంటది. ఎన్ని ఇబ్బందులు ఒక్- పడుతూ ఉంటాం. అడిగేస్తే ఇబ్బంది కదా! అక్కడికంత ఈజీగా ఎలా ఎళ్తున్నారు మరి? ఒక్కటేందంటే రెండు తీర్లు వెళ్తారండి అక్కడ. ఒకటేందంటే ఇక్కడి నుంచి వీసా తీసుకొని విజిటింగ్ వీసా కానీ, F1 కానీ, H1 కానీ చాలా తీరు వీసాలు ఉంటాయి. B2 కానీ చాలా ఉంటాయి. ABCDFGHIJMLNOPQRSTU వీసాస్. అన్ని వీసాలల్లో ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ వేరే కేటగిరీస్ H1, H2, H3, H4 4 డిఫరెంట్ వీసాస్. అట్లా D1, D2, D3 అట్లా ప్రతి ఒక్క దానికి వేరే వేరే వీసాలు ఉన్నాయండి. ఇవన్నీ వీసాల ద్వారా అక్కడికి వచ్చి వాళ్ళు ఆ వీసా ఎక్స్పైర్ అయినా కూడా వాళ్ళు అక్కడ ఉండిపోతారండి కొంతమంది. ఇది ఒక ఇది కొంతమంది ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే గోడ దూకొస్తారు. గోడ దూకొస్తారు అంటే మీరు అంటారు గోడ దూకి ఎట్లా వస్తారు అంటే, ఇప్పుడు ట్రంప్ వాల్ అంటారు. ట్రంప్ వాల్ ఏమంటాడంటే, ట్రంప్ మొత్తం మెక్సికో నుంచి మొత్తం బార్డర్ లో కొంత మటుకు వాల్ కట్టిండు, మిగతా అంతా వాల్ కట్టిండు. హ్మ్. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు 6 ఫీట్ల కనుక వాల్ కడితే మేము 8 ఫీట్ల నిచ్చెన తెచ్చుకుంటాం. డంకీలాగా. ఆ నాకు డంకి గురించి మాట్లాడు. మీరు 8 ఫీట్లు వాల్ కడితే మేము 10 ఫీట్ల నిచ్చెన తెచ్చుకుంటాం. మీరు 20 ఫీట్లు కడితే 24 ఫీట్ల నిచ్చెన తెచ్చుకుంటాం. ఎంత ఇబ్బంది నిచ్చెన తెచ్చుకుంటానికి వాళ్ళు అంటున్నట్టు. అయితే మీరేమో డంకీ అని అది అది నీ సినిమా చూడలే కానీ అది అది గాడిద అన్నట్టు. డంకీ అంటే నాకు తెలియదు కానీ మా దగ్గర కయోటీ అంటారు. హ్మ్. కయోటీస్ అంటారు అన్నట్టు. కయోటీస్ ఏం చేస్తారంటే, మన దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే, కయోటీస్ అన్న వాళ్ళు ఈ ఇల్లీగల్ గా వచ్చే వాళ్ళకు గైడ్స్ అన్నట్టు. వాళ్ళు వాళ్ళు మెక్సికోలో ఉంటారు. గౌతమేలా మెక్సికో ఇటువంటి కంట్రీలో ఉంటున్నట్టు. అంటే మన ఇండియన్స్ కానివ్వండి, వేరే దేశస్తులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈవెన్చువల్ గా వాళ్ళు మెక్సికో ద్వారా వాళ్ళు వస్తారు అన్నట్టు. మేము వాళ్ళని కయోటీస్ అంటారు. ఓకే. ఆ, అంటే మేము కొందరేమో మనం ఊబ్లేషు లేదా కొంకనక్క అని అంటాం మన దగ్గర. హ్మ్. అది కొద్ది కుక్క మాదిరి నక్క మధ్యలో ఉంటది అన్నట్టు. అది కయోటీ అంటున్నట్టు. ఈ కయోటీస్ అని అంటారు ఎవరైతే వీళ్ళని హెల్ప్ చేస్తారో. మరి మీరేమో హిందీ సినిమా చూసి డంకీ అంటారు కానీ మేము కయోటీస్ అంటాం అన్నట్టు అక్కడ యుఎస్ లో. ఈ కయోటీస్ వీళ్ళకి ఏం చేస్తారంటే గైడ్ చేస్తున్నట్టు. అరే నాయన ఇక్కడి నుంచి పోతే అగో అక్కడ నిచ్చెన వేసుకుంటే నువ్వు ఈజీగా పోవచ్చు. లేదా అక్కడ సొరంగం ఉన్నది, ఆ సొరంగం నుంచి కింద తీసుకుపోతే మాత్రం ఎక్కువ పైసలు అవుతాయి. నిచ్చెన ఎక్కువ మాత్రం తక్కువ పైసలు అవుతాయి. లేదా ఎడారి నుంచి నువ్వు ఒక 50 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే ఇంకా తక్కువ పైసలు అయితే ఈ ఇక్కడిక్కడ నీకు నీళ్లు పెడతాను వాళ్ళు మొత్తం అరేంజ్మెంట్ చేసి పైసలు తీసుకుంటారు వాళ్ళ దగ్గర. వాటిని మేము కయోటీస్ అంటాం. హ్మ్. అయితే ఈ తీరుగా ప్రతి ఏడాది ఒక 10 లక్షల మంది కన్నా ఎక్కువ మంది యుఎస్ కు ఎంటర్ అవుతున్నట్టే. హిస్టారికల్ గా 10 లక్షల మంది కన్నా ఎక్కువ ఎంటర్ అవుతుందని వాళ్ళు డాక్యుమెంటెడ్ గా అంటే డాక్యుమెంట్ చేసిన ఇంతమంది ఎంటర్ అవుతున్నాడు. మా అన్డాక్యుమెంటెడ్ ఎంతమంది ఉన్నారు తెలియదు కదా. హ్మ్. డాక్యుమెంట్ చేసి ప్రతి ఒక్క ఏడాదికి 10 లక్షల మంది అంటే దాదాపు నెలకు 1 లక్ష మంది ఎంటర్ అవుతారు ఇల్లీగల్ కానీ వాళ్ళు డాక్యుమెంట్ చేసి పెట్టినారు నాకు. సార్ ఇట్లా ఇప్పుడు మీరు అన్నట్టు ఆ! ఇల్లీగల్ అన్డాక్యుమెంటెడ్ ఎట్లా ఎంటర్ అవుతారంటే చెప్తాను మీకు. ఇప్పుడు దీనికి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. చెప్పాను కదా ఆ, సార్. ఆ ఆ, సబ్జెక్ట్ అయితేనే చాలా కాస్త టిపికల్‌గా అనిపించింది. ఆ, ఫస్ట్ ఒకసారి మనం సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. మన అవునండి. ఇండియాలో సిస్టమ్ ఎట్లా ఉంటది? యూఎస్‌లో సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు ఈహా కంపెనీకి పనిచేస్తున్నారు. స్వర్ణ వంకాయల గారు పనిచేస్తున్నారు. సో స్వర్ణ వంకాయల గారిని ఏం చేస్తారు, మీరు ఒక రెజ్యూమ్ పంపు తర్వాత వచ్చిన తర్వాత ఓకే మాకు నచ్చిందండి మిమ్మల్ని తీసుకుంటప్పుడు ఏం చేస్తారు, మీ పాన్ కార్డు ఆధార్ కార్డు డాక్యుమెంటేషన్ తీసుకొని మీకు జాబ్ ఇస్తారు. తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ కు బ్యాంక్ పంపిస్తారు. అటువంటి పరిస్థితి లేదా అంటే క్యాష్ ఇస్తారు ఇక్కడ ఇండియాలో. హ్మ్. కొందరికి కొన్ని ఎంప్లాయ్మెంట్ క్యాష్ ఇస్తారు. యుఎస్ అంటే రెగ్యులర్ మంత్లీ ఎంప్లాయీస్, నేను డైలీ వేజెస్ గురించి మాట్లాడతలేను, మంత్లీ ఎంప్లాయీ గురించి మాట్లాడుతున్నాను. యుఎస్ లో ఏంటంటే క్యాష్ సిస్టమ్ అనేది లేదు. ఇక్కడ ఎవరు కూడా క్యాష్ ఇవ్వదు, ఏ కంపెనీ కూడా క్యాష్ ఇవ్వదు. మీరు రెస్టారెంట్ లో పని చేసినా చెక్కే, తర్వాత మీరు హోటల్లో పని చేసినా చెక్కే, తర్వాత మీరు గ్రోసరీ స్టోర్ లో పని చేసినా, రత్న డిపార్ట్మెంట్ వాటిలో పని చేసినా కూడా చెక్కే. అన్నిటికీ చెక్.
అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇల్లీగల్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు స్వర్ణ వంకాయల గారని యుఎస్ లో ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉన్నదనుకుందాం. మీకే గ్రీన్ కార్డ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీ స్వర్ణ వంకాయల గారు సోషల్ సెక్యూరిటీ నెంబర్ వాళ్ళకి తెలిసిపోద్ది. అంటే మీ పాన్ కార్డ్ నెంబర్ వాళ్ళకి తెలిసిపోద్ది. దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు. ఫేక్ పాన్ కార్డు, ఫేక్ డ్రైవింగ్ లైసెన్సు, ఫేక్ ఆధార్ కార్డు అనుకోండి మీ లెక్క ప్రకారం. మా దగ్గర ఏంటంటే డ్రైవింగ్ లైసెన్సు, సోషల్ సెక్యూరిటీ కార్డు, తర్వాత గ్రీన్ కార్డు, ఇవన్నీ ఫేక్ గా క్రియేట్ చేస్తారు. వీటికి కొన్ని మార్కెట్స్ ఉంటాయి. ఫ్లీ మార్కెట్ ఉంటుంది. నేను పోయినా ఉట్టిగా డూప్లికేట్ కూడా అడుగుదామని ఒకసారి పోయి ఇట్లా నాకు కావాలని ఉట్టిని అడిగినా అన్నట్టు. అట్లా అడిగితే వాళ్ళు అన్నారు $250 ఇస్తాను. మొత్తం నా ఫోటో తీసి నా ఫోటో మొత్తం పెట్టిస్తారు వాళ్ళు. ఇచ్చేస్తారు $250 ఇచ్చేస్తారు. ఉన్నాయి మార్కెట్ అటువంటి. సో అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇల్లీగల్ గా వాళ్ళు బెంగాల్ నుంచి ఇక్కడి నుంచి వచ్చిన అనుకోండి, అంటే ఇక్కడ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ మీ గ్రీన్ కార్డు ఉండే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ డ్రైవింగ్ ఎట్లనో అక్కడ మేము అక్కడ సోషల్ సెక్యూరిటీ, డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత గ్రీన్ కార్డు అవన్నీ మీ స్వర్ణ వంకాయల పేరు మీద వాళ్ళు తీసేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే మీకు ఎక్కడ పోయినా కూడా నేను ఇక్కడ ఒకసారి ఇండియాకి వచ్చినప్పుడు ఏం చేశానంటే సెల్ ఫోన్ పోయినా వాడు ఏం చేసిండు, బయోమెట్రిక్స్ అడుగుతాడు, ఫింగర్ ప్రింట్ అడిగాను. అది మ్యాచ్ అయితేనే వాడు నాకు సెల్ ఫోన్ ఇస్తాడట. ఏది నేను ఆధార్ కార్డు పెట్టిన తర్వాత కూడా వాడు నేను నమ్మడు. వాడు అది తీసి అది అక్కడ పంపించి అది మ్యాచ్ అయిన తర్వాత వాడు ఇస్తాడు నాకు. ఆ తర్వాత బ్యాంక్ పోయినా బ్యాంక్ కూడా అంతే, వాడు కూడా అది అడుగుతాడు. ఎక్కడ పోయినా కూడా బయోమెట్రిక్ తీసుకొని ఇస్తాను. మా దగ్గర ఆ సిస్టమ్ లేదు. ఇంకా మీరు అనుకుంటారు అమెరికా టెక్నాలజీలో చాలా ఇంప్రూవ్ అయిందని మీరు అనుకుంటారు, కానీ కొన్నిట్లో కాలేదు. ఆ సిస్టమ్ లేదు మాకు. దానికి ఒక లీగల్ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయని ఇప్పుడు కష్టం చెప్పేది. కానీ మా దగ్గర మీ దగ్గర ఉన్న ఫుల్ ప్రైస్ సిస్టమ్ లేదు. అట్లా స్వర్ణ వంకాయల పేరు మీద 100 మంది పనిచేసే కేసులు ఎన్నో ఉన్నాయి. 1000 మంది పనిచేసే కేసులు కూడా ఉన్నాయండి అక్కడ. ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది సార్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పక్క రాష్ట్రానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కోసం ఎయిర్పోర్ట్కి వెళితే అక్కడ మనకున్న రిస్ట్రిక్షన్స్ గేట్ 1 నుంచి చూస్తూ ఉంటాం. మన ఫేస్ రికగ్నైజ్ చేస్తారు, మన ఫింగర్స్ పెట్టాలి, బయోమెట్రిక్ త్రూ ఇదంతా అయితేనే మనం పక్క రాష్ట్రానికి పోనిస్తున్నారు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ లేకుండా ఏకంగా అమెరికానే వస్తున్నారు. అక్కడేమో బ్యాంక్ అన్ని కూడా క్యాష్ సిస్టమ్ లేదు, త్రూ బ్యాంకే. మరి బ్యాంక్ అకౌంట్లు ఎట్లా వస్తాయి వీళ్ళకి? అదొక సీక్రెట్ ఉంది. దానికి సీక్రెట్ ఏం లేదు, ఓపెన్ సీక్రెటే. ఇప్పుడు స్వర్ణ వంకాయల గారు 100 మంది ఉన్నారు. స్వర్ణ వంకాయల 100 మంది ఉంటే వాళ్ళందరూ కూడా పే చెక్స్ ఇష్యూ అవుతాయి. ఎందుకంటే వాళ్ళందరూ పని చేస్తున్నారు కదా ఎక్కడో అక్కడ. పే చెక్ ఇష్యూ అయినప్పుడు ఇప్పుడు నేనే స్వర్ణ వంకాయల, వేరే ఒక అమ్మాయి స్వర్ణ వంకాయలని ఫేక్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఆ అమ్మాయి పేరు మీద స్వర్ణ వంకాయల పేరు మీద పే చెక్ వస్తుంది. బ్యాంక్ లో వాడు ఓపెన్ చేయనియాడు, ఎందుకంటే బ్యాంక్ లో తెలిసిపోద్ది ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అని. బ్యాంక్ లో ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతారు, నాయన ఈ సోషల్ సెక్యూరిటీ మీద చాలా ఉన్నాయని తెలిసిపోద్ది వాళ్ళకి. సో బ్యాంక్ లో వాళ్ళ అకౌంట్ ఈ డూప్లికేట్, ఈ ఫేక్ స్వర్ణ వంకాయల గారు బ్యాంక్ అకౌంట్ లో అకౌంట్ ఓపెన్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెక్, స్వర్ణ వంకాయల గారి చెక్కు తీసుకుపోయి చెక్ క్యాషింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఆ చెక్ క్యాషింగ్ ప్లేసెస్ పోయి నేను స్వర్ణ వంకాయల అని వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్, గ్రీన్ కార్డు చూపెడతారు. ఆ చెక్ ఇస్తారు. ఎందుకంటే చెక్ పెద్ద కంపెనీ నుంచి పాస్ అయింది. ఎక్కడి నుంచి పాస్ అయింది? ఏ కాస్ట్రో కంపెనీనో, ఏ మెక్డొనాల్డ్స్ కంపెనీనో పెద్ద కంపెనీ నుంచి పాస్ అయింది. ఆ చెక్కు పాస్ అయింది. ఎందుకంటే చెక్కు స్వర్ణ వంకాయల మీద ఇష్యూ, ఆ చెక్ రియల్ చెక్. ఆ చెక్ పాస్ అయింది కాబట్టి వాడు క్యాష్ ఇచ్చేస్తాడు. నీకు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు వాడు? 100కి ₹5 తింటాడు వాడు చెక్ క్యాషింగ్. అట్లా ఈ 100 మంది అంటే 99 స్వర్ణ వంకాయల గారు పనిచేస్తాడు. ఇట్లా ఇల్లీగల్ అన్నది అక్కడికి రావడం ఎట్లనో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడికి వచ్చిన తర్వాత జాబ్ సంపాదించుకున్న తర్వాత వాళ్ళు చేసే ఫేక్ డాక్యుమెంట్స్ ఎట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమైంది కదా మీకు ఇప్పుడు క్లియర్ గా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి జాబ్ ఎలా ఇస్తారు? ఇప్పుడు వీళ్ళు చేసే జాబ్స్ అన్ని చాలా మట్టు కూడా ఎంట్రీ లెవెల్ జాబ్స్ అండి. ఇప్పుడు ఏ శాండ్విచ్ మేకింగ్, తర్వాత హోటల్ క్లీనింగ్ జాబ్స్,
తర్వాత ఫార్మింగ్ జాబ్స్, ఇండస్ట్రియల్ జాబ్స్, చికెన్ కటింగ్ అటువంటి జాబ్స్ ఇవన్నీ ఉంటాయండి. వీటన్నిటికి ఏం ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, వాళ్ళకి ఎంప్లాయీస్ దొరకక వాళ్ళు చచ్చిపోతారు. మన దగ్గర ఇప్పుడు మైగ్రెంట్ లేబర్, నేను హైదరాబాద్ పోయినప్పుడు చూసిన అండి, మైగ్రెంట్ లేబర్ ఎంతమంది ఉంటారు, చాలా మంది ఉంటారు మైగ్రెంట్ లేబర్. అక్కడ ఈ మైగ్రెంట్ లేబర్ అన్నది చాలా మటుకు ఇల్లీగల్ వాళ్ళు ఏం చేస్తారు, మెక్సికో నుంచి మిగతా దేశం నుంచి వచ్చేసి ఇట్లా మీరు డంకి అంటే మేము కయోటి రూట్ లో చేసి వచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొని పనిచేస్తారు. జాబ్ పోయేటప్పుడు వాళ్ళ ఎంప్లాయర్స్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంది, వాడు పనిచేసేవాడు కావాలి, ఆడ పెద్ద చికెన్ సెంటర్ ఉంటుంది, ఆ చికెన్ ప్రాసెసింగ్ కావాలి. ఎవడు చేస్తాడు, యూఎస్ ఎవడు చేయడు, యూఎస్ వర్కర్ పోయి ఆడవాడిని చేస్తాడు, ఎవడు చేయడు. వీళ్ళే పోతారు, డాక్యుమెంట్లు ఇస్తారు, పని చేసుకుంటూ చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వీటన్నిటి మీద ఎన్ఫోర్స్మెంట్ అన్నది మొదలైంది. ఇప్పుడు ఇదివరకు ప్రభుత్వాలన్నీ చూసి చూడనట్టుగా ఊరుకున్నారు, కానీ ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఊరుకుంటలేదు. ఇప్పుడు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని తెలిసినప్పుడు కూడా ఎందుకు ఎంప్లాయర్స్ రిస్క్ తీసుకుంటున్నారు? వాళ్ళకి ఎవరు దొరకటం లేడు. వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమనుకుంటే, టెక్నికల్ గా స్పీకింగ్ ఏంటంటే, వానికి మీకు స్వర్ణ వంకాయల డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంది, తర్వాత గ్రీన్ కార్డ్ ఉంది, వాళ్ళకి రిక్వైర్మెంట్ అంతే, అంతకనే కోసం లేదు. అచ్చా, స్వర్ణ వంకాయల గారు నా సాగరంగా ఎప్పుడంటే అప్పుడు పనిచేస్తుంది తల్లి, 8 గంటలకు రమ్మంటే 7 గంటలకు వస్తుంది, 8 గంటలు పని చేయమంటే 12 గంటలు పని చేస్తుంది, ఎక్కువ పని చేయాలంటే ఎక్కువ పని చేస్తుంది, ఏ టైంలో డ్యూటీ కావాలన్నా పని చేస్తుంది, మంచిగా పని చేస్తుంది. నాకు అంతకన్నా ఎక్కువేం కావాలి, అది చేస్తాను నేను, సరే. అది చేస్తాను. ఇలా ఎంప్లాయీస్ వర్క్ చేయడం వల్ల అక్కడ ఏమైనా పెనాల్టీస్ పడతాయా ఒకవేళ దొరికితే? పరిస్థితి ఏంటి? ఎంప్లాయీకా ఎంప్లాయర్కా? ఎంప్లాయర్స్ కి. ఎంప్లాయర్స్ లీగల్ డాక్యుమెంట్ ఉన్నంత మాత్రం వాళ్ళకి పెద్ద పడవండి. అయితే కొందరు ఎంప్లాయర్ తెలిసి తెలియనట్టుగా ఉంటారు. ఓకే, తెలిసి తెలియనట్టుగా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏమైనా పడే ఛాన్స్ ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి ఏముంటది, ఇప్పుడు స్వర్ణ వంకాయలు మీరు కాదని వాడు ఎట్లా చెప్పాలి? ఇంకోటి అక్కడ ఇంకోలా ఉన్నది, ఒకవేళ మీరు స్వర్ణ వంకాయలు ఆ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు నమ్మలేకపోతే మీ మీద ఎంక్వైరీ పెట్టిండు అనుకోండి వాడు, మరి స్వర్ణ వంకాయల మీద ఎందుకు పెట్టిండు, ఆ రెడ్డి అతని మీద ఎందుకు పెట్టలే, ఆ కమ్మ అతని మీద ఎందుకు పెట్టలే, ఈ అమ్మాయి మీద ఎందుకు పెట్టింది అని చెప్పి డిస్క్రిమినేషన్ పెట్టి మీరు సూ చేయొచ్చు. సో అట్లా కూడా ఛాన్స్ ఉంటది. కాబట్టి వాళ్ళ ఎంప్లాయర్స్ అవన్నీ పూనుకోరు, వాళ్ళకి కావాల్సింది ఈ అమ్మాయి మంచిగా పని చేస్తా పని చేయదా, అంతే, పని చేస్తారు, చలో తీసుకోరా అంటారు, అమ్మాయి అబ్బాయి ఎవరైతే. ఇప్పుడు ఎంప్లాయీస్ దగ్గరకు వద్దాం, వాళ్ళకి వచ్చే పెనాల్టీస్ ఎట్లా ఉంటాయి? ఎంప్లాయీస్ మన ఎంప్లాయర్స్ కోసం మాట్లాడుకున్నాం. అవును, ఇంతకుముందు నేను చెప్పినా కదా, ఇటువంటి వాళ్ళు లేవు, అందరూ కూడా చాలా మంది వాళ్ళు ఏం చేస్తారు, జాబ్ చేసుకుంటా ఉన్నారు. ఓకే, ఇటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ చేసుకుంటున్నారు, వీళ్ళకి శాలరీ వస్తుంది, అన్ని మంచిగానే ఉన్నాయి, గవర్నమెంట్ చూసి చూడనట్టు ఉంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఏంటంటే 100 మంది స్వర్ణ వంకాయలు ఎట్లా ఉన్నారు, ఒక్క స్వర్ణ వంకాయలే ఉండాలి, ఈ స్వర్ణ వంకాయల డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే, పాన్ కార్డ్ నెంబర్ అదే, ఆధార్ కార్డ్ నెంబర్ అదే, 100 దగ్గర ఎట్లా పనిచేస్తుంది, అంతటా ఫుల్ టైమే, మళ్ళీ ప్రతి దగ్గర 12 గంటలు పనిచేస్తుంది తల్లి, ఎట్లా పనిచేస్తుంది అనే వాళ్ళు ఎంక్వైరీ చేస్తాడు. చేసినప్పుడు వాళ్ళు టార్గెట్ ఎట్లా చేస్తానంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ కంపెనీ ఉంది, వాళ్ళు ఎక్కడనో వెండీస్ అని ఒక స్టోర్ ఉంది అనుకుందాం, ఏదో స్టోర్ ఉంది అనుకుందాం, ఆ స్టోర్ లో 20 మంది పనిచేస్తారు, 20 మందిలో స్వర్ణ వంకాయల ఒకరు ఉన్నారు, కానీ ఈ స్వర్ణ వంకాయలు మిగతా 99 మంది వేరే దగ్గర ఉన్నారు. ఆ తర్వాత రాహుల్ రెడ్డి కూడా ఉన్నాడు, ఈ రాహుల్ రెడ్డి కూడా వేరే 99 మంది వేరే మంది. ఈ 20 ఎంప్లాయీస్ లో దాదాపు 18 మంది ఎంప్లాయీస్ అందరు కూడా వేరే 100 దగ్గర పనిచేస్తారు. కాబట్టి అమ్మో ఇందులో గూడుపడాలందరూ నాయన అని చెప్పి వాళ్ళు వచ్చి రైడ్ చేస్తున్నారు. రైడ్ చేసి 20 మందిని పట్టుకొని ఎంక్వైరీ చేసుకొని వీళ్ళందరిని బొక్కలు పెట్టి, ఎవరికైనా క్లియర్ డాక్యుమెంట్ ఉంటే వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోద్ది, గ్రీన్ కార్డు చూడగానే తెలిసిపోతే, ఆడ కొట్టగానే తెలిసిపోతే ఇది కాదు, వాళ్ళ దగ్గర బయోమెట్రిక్స్ ఉంటుంది, ఏది ఐస్ ఇమిగ్రేషన్ దగ్గర బయోమెట్రిక్స్ ఉంటుంది, వాళ్ళు కొట్టేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఇట్లా రైడ్ చేసినప్పుడు దొరికితే వచ్చిన నష్టాలు ఏమంటారు, అంటే ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళని డిపోర్ట్ చేస్తారు, ఎవరైతే ఇల్లీగల్ ఉన్నారో వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. అయితే డిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకు ఛాన్స్ ఇస్తారు, అరే నాయన నువ్వు బొక్కలు కూర్చొని 3 నెలల తర్వాతనో 6 నెలల తర్వాతనో పోతావా, లేదా అంటే
నువ్వు సొంతంగా నీ అంతా నువ్వే పోతావా చెప్పు అని అంట. అప్పుడు వాళ్ళు సొంతంగానే పోవచ్చు, లేదంటే నేను ఛాలెంజ్ చేస్తాను, ఛాలెంజ్ అనే చేయవచ్చు. అవన్నీ వాళ్ళకి లీగల్ అథారిటీస్ ఉంటాయి. అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు వరకు వెళ్ళింది, లీగల్ వరకు. ఉమ్. అక్కడ ఎట్లా ఉంటదంటారు? మన లాయర్స్ వాళ్ళకి కావచ్చు, బెయిల్ జడ్జెస్ ఇవ్వచ్చు, కావచ్చు. బెయిల్ ఇవ్వకపోవచ్చు. బెయిల్ ఇవ్వాలంటే కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. బెయిల్ ఇవ్వాలంటే డబ్బులు కట్టాలి. బెయిల్ కొందరికి ఇస్తారు, కొందరికి ఇవ్వరు అన్నట్టు. బెయిల్ ఇస్తేనేమో పర్లేదు, బెయిల్ ఇవ్వకపోతే ఇక వాడు వాలంటీర్ డిపార్చర్ తీసుకొని పోవాలి, లేదా అంటే వాడు జైల్లో మునగాల్సిందే అక్కడ. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఆ సబ్జెక్ట్ ని మన లాయర్స్ కి, జడ్జెస్ కి కన్వే చేయగలుగుతారా? వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా? ఇవన్నీ కన్వే చేయగలుగుతామండి. కాకపోతే దీని వల్ల మన ఇండియన్స్ కి వచ్చే ఇబ్బంది ఏంది, మన పిల్లలకు వచ్చే ఇబ్బంది ఏంది అన్నది మనం మెయిన్ చూసుకోవాలి. హ్మ్. ఇప్పుడు దాకా కూడా మన మీద ఇవి ఎక్కువ రైట్స్ కాలేదు, కానీ ఈ మధ్యలో హుండై అనే కంపెనీ మీద ఒక రైడ్ అయిందండి. అందులో ఒక 400 మందిని మేము ఇల్లీగల్ గా పట్టుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. అయితే అందులో వాళ్ళు ఇమిగ్రేషన్ లాయర్లు చెప్పేది ఏంటంటే, నాయనా వీళ్ళు ఇల్లీగల్ కాదు, లీగలే అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనకు మెయిన్ ఇబ్బంది ఏంటంటే, ఈ ఈ యొక్క సునామీలో మనం కూడా కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటది. దాని గురించి మన తగు జాగ్రత్తలు తీసుకోవడానికి నేను ఈ పర్టికులర్ టాపిక్ మీద మిమ్మల్ని అడ్రస్ చేయమని రిక్వెస్ట్ చేసిన మిమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు నేను వాడు వచ్చి ఇప్పుడు 20 మంది పనిచేస్తుండ్రు, 18 మంది ఇల్లీగలు, 2 మంది లీగల్ అని చెప్పిన కదా. కొన్ని దగ్గర ఎట్లుంటదంటే 1000 మంది పనిచేస్తా అంటారు, లేదా 100 మంది పనిచేస్తా అంటారు. 100 మందిలో లెట్స్ 300 మంది పనిచేస్తాను, అందులో 50 మంది ఇల్లీగల్ ఉండరు అనుకోండి. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, వచ్చి అందరిని కార్డు చేసి యుఎస్ సిటిజన్స్ ఎవరు రా అని మొత్తం చూసుకుంటారు, వాళ్ళు వదిలేస్తారు. గ్రీన్ కార్డులు అసలైన వాళ్ళు ఎవరు రా అని చూసుకుంటారు, అసలు లేని గ్రీన్ కార్డు వాళ్ళని తీసేస్తారు. ఇక మిగతా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ పెట్టమంటారు. అలా ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు. ఇట్లా చూసిన నేను కొన్ని క్లయింట్స్ ఇలా హ్యాండిల్ చేసిన కాబట్టి నాకు తెలుసు, రెగ్యులర్ గా హ్యాండిల్ చేసి. అయితే ఫిల్టర్ చేసినప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే, కొందరికేమో క్లియర్ డాక్యుమెంటేషన్ మన పిల్లలకు ఉంటది, కొందరికి మన పిల్లలకు క్లియర్ డాక్యుమెంటేషన్ ఉండదు. అంటే మీరు అనొచ్చు, క్లియర్ డాక్యుమెంటేషన్ లేదంటే మనోళ్ళు కూడా అన్డాక్యుమెంట్ లో పనిచేస్తారంటే కాదు. మనోళ్ళు అన్డాక్యుమెంటెడ్ గా పనిచేస్తాన వాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడతలేను. మనోళ్ళు డాక్యుమెంటెడ్ గా పనిచేసే వాళ్ళు, కానీ క్లియర్ డాక్యుమెంటేషన్ లేని వాళ్ళు ఎట్లా డాక్యుమెంట్ ప్రూవ్ చేయాలి అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాండి. ఇప్పుడు మీకు ఈహా టీవీలో పనిచేసేటప్పుడు మీకు H1B ఎప్పటిదాకా ఉంది, ఆగస్ట్ 20, 2025 దాకా మీకు H1B వ్యాలిడ్ ఉంది. అయితే ఈహా టీవీ ఏం చేయొచ్చు అంటే యుఎస్ గురించి మాట్లాడుతున్నాం మనం, అక్కడ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆగస్ట్ 20 లోపు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసిన అనుకోండి H1B, అది అప్రూవ్ కాకపోయినా కూడా మీరు పని చేసుకోవచ్చు ఆగస్ట్. ఇప్పుడు మనం ఎప్పుడు ఉన్నప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం, మనం సెప్టెంబర్లో ఉన్నా కూడా మీ ఆగస్ట్ 20 ఎక్స్పైర్ అయినా కూడా మీరు పని చేసుకోవచ్చు. అప్పుడు మీరు రిసిట్ నోటీస్ పెట్టాలి. కాకపోతే ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ రైట్స్ అవుతున్నాయి కదండి, ఈ ఇమిగ్రేషన్ రైట్స్ అయినప్పుడు వాళ్లకు ఎన్ని అర్థం కాదు, ఇతికలకు ఏది ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నోళ్ళకు వాళ్ళకి ఎన్ని అర్థం కాదు. ఎందుకంటే ఈ డాక్యుమెంటేషన్ ఇచ్చేది చేసేదంతా ఒక డిపార్ట్మెంట్, అది యుఎస్సిఐఎస్, ఇమిగ్రేషన్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అంటాం అన్నట్టు, యుఎస్సిఐఎస్. ఇది ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఎవరు చేస్తారు, ఈ ఎన్ఫోర్స్మెంట్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ ఒకటి చేస్తారు అన్నట్టు. వీళ్ళకు అర్థం కాదు ఇవన్నీ. ఓకే, మీ స్వర్ణ గారు H1B ఆగస్ట్ 20 ఎక్స్పైర్ అయింది, లేదు బొక్కలేసిన తర్వాత జడ్జి చూసుకుంటాడు. ఇంకోటండి, కొన్ని మీకు చెప్తే ఎంత హీనంగా ఉంటదంటే, నేను ఎట్లా ఒకతను బెయిల్ తీసుకొని అంటే వాళ్ళ ఆవిడ అరెస్ట్ అయింది. ఇట్లా అరెస్ట్ అయిన తర్వాత వాడు బెయిల్ కోసం పోయినప్పుడు అక్కడ కేసు డిస్మిస్ చేయాలి. ఆ కేసు వీడు ఏం ఫైల్ చేసినంటే, నాయన మా ఆవిడ లీగల్ ఉన్నది కేసులా, ఈమె ఇల్లీగల్ గా లేదు, ఈమె మీరు కేసే డిస్మిస్ చేయండి లేదా బెయిల్ ఇవ్వమని చెప్పి విడిపోయాడు. అతను వచ్చి నాతో చెప్తాడండి, అసలు ఆ జడ్జికు వానికి H1B అంటే తెలియదు, ఆ అడ్వాన్స్ పూర్వల్ అంటే తెలియదు, మరి వాడు ఎట్లా జడ్జి అండి అని నన్ను అడుగుతాడు. నిజమే కదా సార్, అర్థం కాకపోవడం ఏంటి? నార్మల్ గా మీరు జడ్జిలు అంటే ఏమనుకుంటారు,
ఒక లాయర్ అయ్యి కొంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే జడ్జిలని మీరు అనుకుంటారు కదా. అంతే కదా. కాకపోతే ఈ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ సివిల్ హియరింగ్స్, వీటికి లాయర్ ఉండాల్సిన అవసరం లేదు జడ్జి కావడానికి అని లా చదవకున్నా కూడా వాళ్ళని జడ్జిలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఇంకోటి మీకు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇమ్మిగ్రేషన్ లా చాలా నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఉంటాయండి. అందులో H1B అన్నది ఒకటి, A1 A2 A3 B1 B2 C1 C2 C3 D1 D2 F1 F2 ఓకే. అట్లా జీ వీసాస్ H1 H2 H3 H4 4 కేటగిరీస్ ఉన్నాయి. అట్లా ఐ వీసా ఇది జర్నలిస్ట్ కి ఇచ్చేది, జే వీసా J1 J2, ఇట్లా ప్రతి కేటగిరీకి చాలా వీసాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి మనకు కష్టమైంది. కొన్ని వీసాలు మీకు మొదలే ఎక్స్టెన్షన్ వస్తేనే పని చేసుకోవచ్చు, అంత ముందాక పని చేయరాదు. H1Bకి ఏంది, L1Bకి రూల్ ఏంది, మీరు H1B కానీ L1B ఎక్స్టెన్షన్ ప్రాపర్ టైమింగ్ లో ఫైల్ చేసుకుంటే మీరు పని చేసుకోవచ్చు. ఇంకోటి అండి, H4EADలకు కూడా కొన్ని సర్కమ్స్టాన్స్ లో అన్ని సర్కమ్స్టాన్స్ లో కాదు, కొన్ని సర్కమ్స్టాన్స్ లో వాళ్ళు ఈఏడి ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకొని అప్రూవ్ కాకుండా కూడా 540 రోజులు వాళ్ళు ఈఏడి ఎక్స్టెన్షన్ రిసిప్ట్ మీద పని చేసుకోవచ్చు. ఇంకోటి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఈఏడి అని ఉంటుంది అన్నట్టు, దానికి కూడా ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకొని ప్రాపర్ టైంలో 540 రోజులు ఫైల్ చేసుకోవాలి. నేను ఈ హాట్ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు ఇటువంటి సర్కమ్స్టాన్స్ లో ఉన్నప్పుడు మీరు క్లియర్ గా ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ వాళ్ళకి అర్థమైపోద్ది. మీకు H1B August 25 ఎక్స్పైర్ అయిపోయింది, మీరు H1B ఎక్స్టెన్షన్ రిసీట్ నోటీస్ పెట్టుకుంటే ఆ దేర్ దిమాక్ ఓనికి మనకు అర్థం కాదు. మీరు ఒక పని ఏం చేయాలంటే, USCIS వెబ్సైట్ లో పోయి ఎక్స్టెన్షన్ తోటి మీరు 240 రోజుల దాకా పని చేసుకోవచ్చు అని రూల్ ఉంది కాబట్టి దాన్ని ప్రింట్అవుట్ చేసుకొని అది దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆ దేడి దిమాకోడు వచ్చినప్పుడు, నాయన మా లాయర్ ఇది చెప్పి పట్టుకొని చూపెట్టమని చెప్పిండు అని చెప్పి మీరు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇది అయ్యే రైడ్ అన్డాక్యుమెంటెడ్, కానీ మనం ఈ సునామీలో కొట్టుకోకుండా ఉండటానికి ఇది మీకు అవసరం పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళీ రేపు ప్రూవ్ చేసుకోవచ్చు, కానీ మీరు బొక్కల పోయి 2 నెలలు 3 నెలల తర్వాత ఆ జడ్జికి అర్థం కాకపోతే మళ్ళీ ఏడాది తర్వాత మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేకుండా మీరు ఇటువంటి డాక్యుమెంటేషన్ అన్ని కూడా దగ్గర పెట్టుకోండి. ఒకవేళ కనుక మీకు అటువంటి డాక్యుమెంటేషన్ లేకపోతే లాయర్ని కాంటాక్ట్ చేయండి, మీ ఎంప్లాయర్ కాంటాక్ట్ చేయండి. అరే నాయన, నా H1B August 25 ఎక్స్పైర్ అయిపోయింది, నేను ఎట్లా పని చేస్తున్నా, ఈ రోజు సెప్టెంబర్ 10th సెప్టెంబర్ 11th, ఈ రోజు ఎట్లా పని చేస్తున్నా, దానికి నాకు లీగల్ డాక్యుమెంటేషన్ కావాలని అడగండి. వాళ్ళు ఇస్తారు, మీ ఎంప్లాయర్ ఇస్తారు, మీ లాయర్ ఇస్తాడు. ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకోండి. ఈ యొక్క సెగ్మెంట్ అన్నది అన్డాక్యుమెంటెడ్ ఏలియన్స్ కన్నా ఈ సునామీలో మనం కూడా కొట్టుకపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తా ఎగ్జాంపుల్, ఈ హుండై అనే కంపెనీ, సౌత్ కొరియన్ కంపెనీ అన్నది జార్జియాలో ఎస్టాబ్లిష్ అయిందండి. అందులో వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు B2 వీసా మీద వచ్చి పని చేస్తున్నారు అంటారు అన్నట్టు. B వీసా మీద వచ్చి పని చేస్తున్నాడు. అయితే కొన్ని లిమిటెడ్ సర్కమ్స్టాన్స్ లో, అన్నిటి కాదండి, కొన్ని లిమిటెడ్ సర్కమ్స్టాన్సెస్ లో B వీసా అన్నది ఫారెన్ అఫైర్స్ మాన్యువల్ లో క్లియర్ గా రాసి ఉంది ఏంటంటే, B వీసా అనేటోళ్ళు అంటే దానికి పర్టికులర్ అప్లై చేయాలి వాళ్ళు. ఈ B వీసా అన్నది H1B చేసడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొన్ని లిమిటెడ్ సర్కమ్స్టాన్స్ లో B వీసా ఇన్ లివ్ ఆఫ్, అంటే H1B కన్నా B వీసా ఇన్ లివ్ మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ అప్లై చేసిన డాక్యుమెంటేషన్ మీ దగ్గర ఉండాలి. ఆ ఫారెన్ అఫైర్స్ మాన్యువల్ కూడా మీరు ప్రింట్అవుట్ చేసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ దేడిది మాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు కొరియన్స్ అరెస్ట్ చేస్తే ఆ కొరియన్ లాయర్ వాళ్ళు మొత్తుకుంటాను, అరే నాయనా వీళ్ళు లీగల్ గా పని చేస్తున్నారా, నాయనా వీళ్ళు లీగల్ గా ఉన్నారా మొత్తుకున్నాను వాడిని బొక్కలేసి, వీనికి దేడిది మాకు అర్థం కాక వాడిని బొక్కలేసి ఇప్పుడు వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు అక్కడ. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మీరు వర్క్ చేస్తున్నారో దానికి మీరు క్లియర్ గా డాక్యుమెంటేషన్ ఫారెన్ అఫైర్స్ మాన్యువల్ ప్రింట్ చేసుకోండి. ఒకవేళ USCIS వెబ్సైట్ ఉంటే USCIS నుండి ప్రింట్ చేసుకోండి. ఆ డాక్యుమెంటేషన్ దగ్గర పెట్టుకుంటే ఏ పరిస్థితి అయితే ఈ కొరియన్ ఇంజనీర్స్ కు పట్టిందో అటువంటి దురిస్థితి పరిస్థితి మన ఇండియన్ ఇంజనీర్స్ కు పట్టకూడదని నేను అనుకుంటున్నాను.
సరే ఇప్పుడు ఈ అన్డాక్యుమెంటరీతో వెళ్ళిన వాళ్ళు టోటల్గా ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి నిజంగానే అన్డాక్యుమెంట్స్తో ఉన్నవాళ్ళు, అవును. వాళ్ళు ఏం చేయాలి? లేదంటే మీరు అన్నట్టు ఈ ఎక్స్టెన్షన్ త్రూ వాళ్ళు డాక్యుమెంట్స్ త్రూ వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు అన్డాక్యుమెంట్లోకి వస్తున్నారు. ఆ గవర్నమెంట్ రీత్యా మనం చూస్తుంటుంటే వీళ్ళు అవును. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఇప్పుడు మరీ ముఖ్యంగా మన యా- హైదరాబాద్ ఫ్యామిలీస్ ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలంటారు? తప్పకుండా. ఫస్ట్ అన్డాక్యుమెంటెడ్ ఏలియన్స్ కు మనం పర్టికులర్ గా మనం ఇది అడ్రస్ చేస్తలేము, వాళ్ళకి వేరే అడ్రస్ ఉంటుంది. Hmm. అంటే ఈ పర్టికులర్ మనం క్యారియర్ గా ఇట్లా మనకి ఎక్కువ వాళ్ళ గురించి అడ్రస్ చేయం మనం. వాళ్ళు వేరే డెఫినెట్ గా లాయర్ కాంటాక్ట్ చేయడం బెటర్ అండి. ఓకే. ఓకే, ఏది మొత్తంగా అన్డాక్యుమెంటెడ్ ఉన్న వాళ్ళకు. Hmm. ఇప్పుడు మనోళ్ళు ఎవరైతే ఎక్స్టెన్షన్ కానీ చక్కగా పేపర్లు ఉన్నాయా లేదా అన్నలో మాత్రం నేను చెప్పినట్టుగా డాక్యుమెంటేషన్ ఏదైతే H1B మీరు August 25th ఎక్స్పైర్ అయితే మీరు ఎక్స్టెన్షన్ రిసీట్ నోటీస్ ఒక్కటే కాకుండా యుఎస్సిఐఎస్ నుంచి ప్రింట్ అవుట్, అంటే వాళ్ళ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే, మళ్ళీ ఏదో లాయర్ వెబ్ ఇచ్చింది అనుకో, నేను చావిడి పిచ్చి లాయర్ వీడికి ఏం తెలియదు అంటారు. ఓకే, సో యుఎస్సిఐఎస్ వెబ్సైట్ నుంచి అరే నాయన మీ ప్రభుత్వమే చెప్తుంది నేను లీగల్ అని చెప్పి మనకు చూపెట్టాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఏ లాయర్ నోటిఫికేషన్ ఇస్తే వాడు తీసి చేతబడేసి బొక్కలు వేసిన తర్వాత మాట్లాడతారు. మళ్ళా 3 నెలల తర్వాత మీకు హియరింగ్ వస్తుంది, అప్పుడు బెయిల్ వస్తుంది. మీరు డాక్యుమెంటేషన్ అనేది క్లియర్ గా దగ్గర పెట్టుకుంటే అప్పుడు ఏమైందంటే మీరు చేస్తుంది. ఇప్పుడు కొరియన్ వాళ్ళు 425 మెంబర్ కొరియన్ ఇంజనీర్స్ అరెస్ట్ చేశారండి. వాళ్ళ దగ్గర ఈ ఫారెన్ అఫైర్స్ మాన్యువల్ అనేది ఒకటి దగ్గర పెట్టుకొని, నాయన ఇగో ఫారెన్ అఫైర్స్ మాన్యువల్ అనేది నేను క్రియేట్ చేసింది కాదు, మీ ప్రభుత్వం క్రియేట్ చేసింది, ఇది ఇప్పుడు కూడా మీ వెబ్సైట్ లో ఫారెన్ అఫైర్స్ మాన్యువల్ ఉంది కాబట్టి మీ ప్రభుత్వ వెబ్సైట్ నుంచి ప్రింట్ చేసిన డాక్యుమెంట్ ఇదిరా నాయన, దీని ప్రకారం నేను పని చేసుకోవచ్చు అని చూపెడితే ఆ దేని మారుకోనికి లైట్ వెలిగే ఛాన్స్ ఉంటుంది అప్పుడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లీగల్ గా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు డాక్యుమెంటేషన్, మీకు H1B ఎక్స్టెన్షన్ ఆల్రెడీ అప్రూవ్ అయింది అనుకోండి, ఇప్పుడు మీరు టీవీ ఓపెన్ చేస్తాం H1B ఎక్స్టెన్షన్, సో ఆ డాక్యుమెంటేషన్ చూస్తే వాళ్ళు నమ్ముతారు. కానీ ఆ రిసీట్ నోట్స్ చూస్తే వానికి అర్థం కాదు, వానికి వెళ్తుంది, లైట్ వెళ్తుంది. వెలిగినప్పుడు ఏం చేయాలి? ఏ లాయర్ స్టేట్మెంట్ ఇస్తే వానికి అసలే వెళ్తుంది, మీరు చెప్తే అసలే వెళ్తుంది. వానికి ఎప్పుడు వెళ్తుంది? మన గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి వానికి ప్రింట్అవుట్ చేసింది దగ్గర పెట్టుకోండి. మళ్ళా మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా పెట్టుకుంటారు అట్లా దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం దగ్గర ఒక $45 బిలియన్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కింద చేసిండ్రు. ఇప్పుడున్న ఐస్ ఆఫీసర్స్ కన్నా వాళ్ళు ఒక 3-4 టైమ్స్ ఎక్కువ మందిని హైర్ చేసి మొత్తం వీళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంది, వాళ్ళు ఇల్లీగల్ వాళ్ళ మీద క్లియర్ ఇల్లీగల్ వాళ్ళ మీద పడతారు. ఇప్పుడు కొత్తగా ఏంది, డౌట్ ఇల్లీగల్ వాళ్ళ మీద పడరు. డౌట్ ఇల్లీగల్ వాళ్ళు ఎవరు? ఈ కొరియన్స్ ఎవరైతే వాళ్ళైతే B1 ఇన్ లిeu ఆఫ్ H1 మీద వచ్చిండ్రో వాళ్ళు యాక్చువల్ గా నా లెక్క ప్రకారం, అంటే వాళ్ళ లాయర్ ప్రకారం మాత్రం వాళ్ళు ఇల్లీగల్ కాదు. ఎందుకంటే నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కొన్నిసార్లు. ఒకసారి అయితే ఒక 40 మంది నా క్లయింట్స్ అరెస్ట్ అయినండి ఒకటేసారి, అందరు తీసుకొని బొక్కలు వేసిండ్రు. ఒక ఆమె అయితే నేను ఇల్లీగల్ గా ఉన్నా అని చెప్పి ఒక అఫిడవిట్ సైన్ చేసింది ఆమె. వాళ్ళందరినీ సరే ఆర్గ్యూ చేసి మొత్తం అన్ని తీసి ప్రతి ఒక్కరు కూడా లీగల్ పని చేసేవాళ్ళు, ఒక్కరు కూడా ఇల్లీగల్ లేరు. కాబట్టి వాళ్ళందరికీ కేసు మాఫీ అయిపోయింది. ఒక రోజు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాల్సి వచ్చింది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అది వేరే విషయం. కానీ మీరు ఇటువంటి డాక్యుమెంటేషన్ ని దగ్గర పెట్టుకుంటే ఆ శ్రీకృష్ణ జన్మస్థానం పోవడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు డాక్యుమెంటేషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని కూడా ఈ సునామీలు వచ్చినప్పుడు అది ఏం చూడరు, వాళ్ళని పక్కన మిమ్మల్ని కూడా లోపడేసుకొని పోతారు. కాబట్టి ఆ కార్డును పెట్టుకోండి మీరు. సో ఇలాంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అవునండి. ఫైనల్ గా మన హైదరాబాద్ ఫ్యామిలీస్ నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి? అండ్ ఈ కెరీర్ గైడ్ ప్రోగ్రామ్ ద్వారా మీరు వాళ్ళకి ఎలాంటి అంటే గైడెన్స్ ఇస్తారు, సజెషన్స్ ఇస్తారు? ఇప్పుడు ఓవరాల్ గా ప్రపంచంలో యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అన్నది చాలా వచ్చేసిందండి. ప్రతి దేశంలో వచ్చింది, మన ఇండియాలో కూడా వచ్చింది యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్. వేరే దేశాలు వచ్చింది, మన ఇండియాలో కూడా యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ వచ్చింది. పర్టికులర్ గా యుఎస్ లా బాగా గవర్నమెంట్ అన్నది, అక్కడ ప్రజలంతా ప్రోత్సహించకపోయినా కూడా ప్రభుత్వం అన్నది కంప్లీట్ గా యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్ తీసుకున్నది. కాబట్టి వాళ్ళు ఆఫీసర్లు కొత్త ఆఫీసర్లు హైర్ చేసి డబ్బులు ఎక్కువ అయ్యి వాళ్ళకు నాలెడ్జ్ ఎక్కువ ఉండదు. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మీరు గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి ప్రింట్ చేసుకోవాలి. మీకు ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఇప్పుడు మీరు ఏంటంటే H1B ఎక్స్టెన్షన్ డాక్యుమెంటేషన్ ఉంటే పర్లేదు, ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేయగలుగుతారు మీ డాక్యుమెంట్.
ఏది ఏమైనా వెరిఫై చేయగలుగుతారు? మీ H1B ఎక్స్టెన్షన్ ఇయర్ నుంచి అది Yes. డూప్లికేట్ ఒరిజినల్ వాళ్ళకి తెలిసిపోద్ది. వాళ్ళ దగ్గర ఇంకా వెరిఫై చేసుకొని వాళ్ళు వెరిఫై చేయగలరు. కానీ మీకు ఎక్స్టెన్షన్ పెండింగ్ ఉండి అప్రూవ్ కాలేదనుకోండి ఈఆర్టీవీ నుంచి, వానికి అర్థం కాదు అది ఏంది, ఇది ఎట్లా పనిచేస్తుంది, ఈమె ఈఏడి ఎక్స్పైర్ అయిపోయింది లేదా H1B ఎక్స్పైర్ అయింది, L1 ఎక్స్పైర్ ఈమె పని చేయడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు బొక్కలేస్తే తర్వాత మాట్లాడతారు. సో అటువంటి వాటిని మీరు అవాయిడ్ చేసడానికి మాత్రం కంపల్సరీ డాక్యుమెంటేషన్ దగ్గర పెట్టుకోండి. చూద్దాం. అంటే చాలా మందికి ఇప్పుడు మీరు చెబితే తప్ప ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. అవునండి. అంతే డాక్యుమెంటరీగా వెళుతూ ఉన్నప్పటికీ కూడా జైలుకి వెళ్ళాలి అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. సో అలాంటి Of వాళ్ళు course. ఎటువంటి డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, చాలా క్లియర్గా తెలియజేశారు. అండ్ కెరీర్ గైడ్ త్రూ ఎవ్రీ వీక్ మనం ఈ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాం. చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి ఇండియన్స్లో. అంటే ఇక్కడున్న పేరెంట్స్కి డౌట్స్ ఉంటాయి, అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి. ప్రతి దాంట్లోని కూడా మీరు క్లియర్ సజెషన్స్ ఇస్తున్నారు, ఏం చేయాలి ఏం చేయకూడదో కూడా చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ రెడ్డి గారు. ఒక్క నిమిషం అండి స్వర్ణ గారు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మేము ఏదైతే అప్డేట్స్ ఇస్తున్నామో మీరు ఒక అప్డేట్ తో సరిపోదండి. ఎవ్రీ వీక్ కొత్త డెవలప్మెంట్స్ అవుతున్నాయి. అవును. ఇప్పుడు ఏదైతే డాక్యుమెంటేషన్ అన్నదో ఈ ఈ ఈ జార్జియాలో రైడ్ అయినప్పటి నుంచే మాకెలిగింది మాకెలిగింది. అరే ఇటువంటి లీగల్ వాళ్ళని కూడా తీసుకుపోయి వాళ్ళు బొక్కలు పెడతారా అని మాకెలిగింది. అంతకుముందాక మాకెలగలే. ఓకే, సో ఇటువంటి అన్ని మాకు కూడా నాలెడ్జ్ కొత్త వస్తాయంటాయి. కాబట్టి మీరు ప్రతి వారం క్యారియర్ గైడ్ వచ్చి మీరు వినాలని నేను ఉద్దేశిస్తున్నాను. అండ్ మనం ఎవ్రీ వీక్ కూడా సరికొత్త టాపిక్ తోనే వస్తూ ఉన్నాం. రైట్ రైట్. కొన్ని అయితే అంతు చిక్కని సమాధానాలు, అంతు చిక్కని ప్రశ్నలా కనబడుతూ ఉంటాయి. అవి అర్థం చేసుకోవడానికి మనకే టైం పడుతుంది. అవును, టైం పడుతుంది. మీరు కంపల్సరీ రావాలండి. మీరు యుఎస్ కు పోదలుచుకున్న వారు, యుఎస్ లో ఉన్నవారు, యుఎస్ నుంచి ఇక్కడికి విజిట్ చేసేవారు, లేదా మీ పిల్లలు యుఎస్ లో ఉంటే ఇది మీ క్యారియర్ గైడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మీరు జూమ్ త్రూ కూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి ఎవ్రీడే దీన్ని ఫాలో అయినట్లయితే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. అండ్ ఒకవేళ ఎటువంటి ప్రాబ్లమ్ అయినా ఫేస్ చేయాలి అనుకునే వాళ్ళు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా క్లియర్గా చెప్పేస్తున్నారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.